శ్రీమాత్రే నమః. కార్తికేయం మహాసేనం శిఖివాహనధారిణం రక్తాంబరధరం స్కందం తం నమామి షడాననం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నానండి. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి ముందు వచ్చిన సోమవారం విశాఖ నక్షత్రం వచ్చింది. ఈ నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో విశేషమైన రోజు నక్షత్రం అన్నమాట. ఎందుకంటే తమిళియన్స్కి ఇప్పుడు వైశాఖ మాసము, వైగాసి విశాఖం అని చాలా చాలా విశేషంగా జరుపుతారనమాట. స్వామివారికి అక్కడ పాలభిషేకము, ఇంకా తిరుకళ్యాణము అన్నీ జరుగుతాయి అన్నమాట. అన్నీ ఎక్కడెక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు ఉన్నాయో అన్నిట్లోని వాళ్ళ చాలా చాలా విశేషమైన పూజలు, అభిషేకాలు, అలంకారాలు, ఇంకా పాలు కావడి తీసుకెళ్లడము, స్వామివారికి కళ్యాణం జరిపించడము, ఇదంతా కూడా చాలా చాలా వైభవంగా జరుగుతుంది. ఇంకా ఇంట్లో కూడా చాలా చాలా విశేషంగా స్వామివారిని పూజిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఆరాధ్య దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి. నేను కూడా చిన్నతనంలో అక్కడ పెరిగి ఉన్నాను కాబట్టి ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేసుకుంటూ ఉంటాను. ఇంకా అమ్మ వాళ్ళది కూడా కులదైవము సుబ్రహ్మణ్య స్వామి అన్నమాట, మూపిదేవి. సో అందుకని కొంచెం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేది చేసుకుంటూ ఉంటాము. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన మనకి సంతాన యోగము, కళ్యాణ యోగము, ఇంకా ఉద్యోగంలో ఉన్నతి, అంటే ఉద్యోగం కోసం పూజించేవాళ్ళు, ఇంకా తర్వాత ఆరోగ్యం కోసం కానీ, ఇంకా ఏదైనా పని అనుకుంటే అందులో విజయాన్ని సాధించాలనుకునే వాళ్ళు తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట. నేను కూడా ఎక్కువగా చేసుకుంటూనే ఉంటాను, స్వామిని పూజించుకుంటూ ఉంటాను. ఇంకా నాకు తెలుసు కాబట్టి కొన్ని కొన్ని ముఖ్యమైన రోజులు అక్కడ ఉండేవి నాకు తెలుసు కాబట్టి, అక్కడ ఉన్నప్పుడు చిన్నప్పుడు స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది కాబట్టి, పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చాను కాబట్టి కొంచెం అన్నీ తెలుసు అనమాట. కొంచెం విశేషమైన రోజులన్నీ నేను చేసుకుంటూ ఉంటాను, గుర్తుపెట్టుకొని. అంత హడావుడిగా చేయకపోయినా కొంత వరకు చేసుకుంటాను అనమాట. సో నేను కూడా ఈరోజు చక్కగా స్వామికి పాలభిషేకము అవన్నీ చేసుకుందాం, విభూతితో అభిషేకము అవన్నీ చేసుకుందామని అంతా రెడీ చేసుకున్నాను. ఈరోజు ఎందుకు ఇంత విశేషం అంటే, సుబ్రహ్మణ్య స్వామి శివుడిలో ఉండే అగ్ని నుండి జన్మించిన వారనమాట. ఆ శివుడిలో ఉండే అగ్ని 6 పొరలుగా విడిపోయి తామర పువ్వులో పడి అక్కడ 6 పిల్లలుగా జన్మించారనమాట. ఇంకా మనకి ఆ స్టోరీ అంతా తెలుసు కదా. గంగమ్మలోకి వదిలేయటము, గంగమ్మ తట్టుకోలేక శరవణ భవలో వదిలేయటము, అలా అక్కడ కృతికలు ఉంటారు కదా, 6 కృతికలు, వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని పెంచడము. ఇంకా పార్వతీదేవికి నా ప్రమేయం లేకుండా పిల్లలు పుట్టడం వల్ల కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. శివుడు అప్పుడు అంటాడనమాట అమ్మవారితో, నాలో సగం నువ్వు కాబట్టి నువ్వు లేనిదే ఏది జరగదు, నువ్వు నాలో ఉండే శక్తివి అని చెప్పడంతో అమ్మవారు శాంతిస్తారనమాట. అప్పుడు ఆ 6 పిల్లల్ని హక్కున చేర్చుకోవాలని పిల్లలందరినీ ఒక్కసారిగా ఇలా కౌగిలించుకునేసరికి 6 నడుం పైన నుండి ఇట్లా కౌగిలించుకునేసరికి 2 కాళ్ళు 6 తలలుగా 12 చేతులతో సుబ్రహ్మణ్య స్వామి అవతరించిన రోజు ఈ విశాఖ నక్షత్రం రోజు, వైశాఖ మాసంలో. సో ఇంకా అందుకని చాలా చాలా విశేషంగా తమిళియన్స్ అక్కడ పూజ చేసుకుంటూ ఉంటారనమాట సుబ్రహ్మణ్య స్వామిని ఉద్దేశించి. ఇంకా పుట్టినరోజుగా కూడా భావించి స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. సో ఇంత మంచి విశేషమైన రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మనకి చాలా చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి కాబట్టి, నేను కూడా ఇంకా సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి నేను కూడా పూజ చేసుకున్నాను, స్వామిని ఆరాధించుకున్నాను. ఇంకా చక్కగా స్వామివారికి ప్రత్యేకమైన కొర్ర బియ్యంతో దీపారాధన అనేది చేశాను. సుబ్రహ్మణ్య స్వామికి కొర్రలతో పిండితో తయారు చేసిన దీపం అనేది చాలా చాలా విశేషం అన్నమాట, చాలా ఇష్టం కూడా స్వామికి. సో ముందుగా కొంచెం కొర్రలు నానబెట్టేసి ఒక అరగంట పాటు కడిగేసి నానబెట్టేసుకొని ఆరబెట్టుకొని మిక్సీ చేసుకొని పౌడర్ లాగా చేసుకున్నాను. ఆ పౌడర్లో కొంచెం తేనె, యాలకులు, ఇంకా ఆవు నెయ్యి ముద్దగా అంటే వేసి మిక్సీ చేసేసరికి ముద్దగా అయిపోతుంది అనమాట. ఆ ముద్దలో మనం దీపం వెలిగించుకోవాలి. ఆ ముద్దలో ఇలా 6 దీపాలుగా స్వామికి దీపాలు వెలిగించుకుందామని రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా అభిషేకాలు అవన్నీ కూడా చేసుకున్నాను అనమాట. సో ముందుగా ఏ పూజ చేసుకున్నా విఘ్నాలు లేకుండా ఉండాలి కాబట్టి ముందుగా విఘ్నేశ్వర పూజ చేసుకొని తర్వాత అభిషేకాలు అవన్నీ చేసుకున్నాను. శివయ్య కూడా ఈరోజు ప్రత్యేకమైన అభిషేకం చేసుకున్నాను. ఇంకా బిల్వదళాలతో స్వామికి చక్కగా చిన్న మాల అనేది కట్టి వేసుకొని స్వామిని కూడా పూజించుకున్నాను అనమాట. కొర్రలను తినై మావు అంటారు, కొర్ర బియ్యంతో చేసిన పిండి తినై మావు అని అంటారనమాట. వాటితో లడ్డూలు కూడా వచ్చేసి స్వామికి నైవేద్యం పెడుతూ ఉంటారు. మనం ఎలాగా చిమ్మిలి పెడుతుంటామో అక్కడ అలా తినై మావుతో, అంటే
కొర్ర బియ్యంతో తయారు చేసిన లడ్డూలు కానీ దీపారాధన కానీ చాలా విశేషంగా స్వామిని ఉద్దేశించి వెలిగిస్తూ ఇంకా స్వామికి నైవేద్యంగా పెడుతూ ఉంటారనమాట. సో నేను కూడా ఈసారి చేసి స్వామికి నైవేద్యం పెట్టుకున్నాను. దీపాలు కూడా వెలిగించుకున్నాను అనమాట. స్వామికి 6 ముఖాలు కాబట్టి 6 దీపాలు, 6 అనే సంఖ్య స్వామికి ఎంతో ఇష్టము. సో 6 దీపాలు వెలిగించుకున్నాను. ఇంకా మట్టి ప్రమిదతో వెలిగిస్తే కూడా చాలా మంచిది కాబట్టి ఒక మట్టి ప్రమిదను కూడా మధ్యలో పెట్టుకొని ఇలా తమలపాకులు ఒక పళ్ళెంలో చుట్టూ అలంకరణ చేసుకొని ఒక పద్మంలాగా, అంటే ముందుగా పీట పైన షట్కోణం ముగ్గు వేసుకొని మధ్యలో ఓం రాసుకున్నాను. పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకున్నాను. ఇంకా చుట్టూ శరవణ భవాన్ని తమిళ్లో రాసుకున్నాను. ఇంకా స్వామివారి శక్తి శూలాన్ని కూడా ఇలా గంధంతో రాసుకొని పెట్టుకున్నాను అనమాట. వాటిపైన పారిజాత పుష్పాలతో అలంకరణ అనేది చేసుకున్నాను. ఇంకా స్వామికి అభిషేకాలు అవన్నీ చేసుకొని స్వామిని ఉద్దేశించి సుబ్రహ్మణ్య స్తోత్రము, ఇంకా నేను ఉదయాన్నే కందషష్ఠి కవచం అనేది పెట్టుకొని వింటాను. వేల్మారలని రకరకాలుగా స్వామివారిది తిరుప్పుకళ్ళని చాలా చాలా విశేషమైన స్వామివారి స్తోత్రాలు అవన్నీ తమిళ్లో ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా నేను ఉదయాన్నే పెట్టేసుకొని వింటూ ఉంటాను అన్నమాట. నాకు వచ్చినవి కొన్ని నేను చదువుకుంటూ ఉంటాను. ఇంకా వేలుండు వినయ ఇల్లై, కందనుండు కవల ఇల్లై, గుహనుండు కుర ఇల్లై అని చెప్పి ఒక చిన్న చిన్న స్తోత్రాలు అలా తమిళ్లో తెలిసినవి కొన్ని చెప్పుకుంటూ ఉంటానన్నమాట. స్వామివారి శక్తి శూలం మనందరినీ రక్షిస్తుంది. స్వామి ఎలా దుష్టుడిని అంటే రాక్షసుడిని సంహరించడం కోసం జన్మించారో మనందరినీ కూడా రక్షించి కాపాడతారు అనే ఒక నమ్మకంతో స్వామిని పూజిస్తూ ఉంటారనమాట. చక్కగా స్వామివారికి పూజ అది చేసుకొని పాల బిందెలాగా చిన్న బిందె తెచ్చుకున్నాను కదా, అందులో ఆవు పాలు పోసుకొని ఆ బిందెను కూడా అలంకరణ చేసుకొని ఆ పాలతో స్వామివారికి పాలు కావడి తెచ్చినట్టుగా భావన చేసుకొని పూజ చేసుకొని అభిషేకం చేసుకున్నాను అనమాట. తర్వాత పూజ అంతా చేసుకొని ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నాను స్వామివారికి. ఇంకా శివయ్య కూడా పూజ చేసుకున్నాను. సోమవారం కావడంతో శ్వేతాక్షతలతో స్వామివారికి పూజ చేసుకున్నాను. ఇంకా పుష్పాలు, జాజి పువ్వులు, మందారాలు, ఎర్ర గన్నేరు పువ్వులు, ఇంకా తర్వాత పారిజాత పుష్పాలు, తర్వాత 100 వరహాల పువ్వులు, ఇవన్నీ రకరకాల పుష్పాలతో స్వామివారిని పూజించుకున్నాను అనమాట. పూజించుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని పూజ హారతి, మంత్రపుష్పం, క్షమార్పణ ఇవన్నీ చెప్పుకొని పూజ అనేది చేసుకున్నాను. ఇంకా మనము మంగళవారాలు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలానే మనము సంతానం కోసం కానీ వివాహం కోసం కానీ ఎవరికైనా ఇబ్బందులు ఉంటే, కుజదోషం ఉన్నా కానీ అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటే తప్పకుండా స్వామి అనుగ్రహం అనేది ఉంటుందండి. మీరు నమ్మకంతో చేసి చూడండి, మీకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఒక్కసారి మీరు ఏదైనా కానీ ఒక దేవుణ్ణి పట్టుకొని కొన్ని వారాలు అనుకొని పూజ చేసుకోండి. తర్వాత ఇంకొకటి ఏదైనా మొదలు పెట్టుకోండి, చేసుకొని చూడండి, మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఒక ధైర్యం అనేది వస్తుంది, ఒక మంచి మార్గం అనేది కూడా చూపిస్తారనమాట. అంటే మనలో కొంచెం చేంజెస్ అనేవి కూడా కనపడుతూ ఉంటాయి అన్నమాట. అలా మీరు చూస్తే మీకు తెలుస్తుంది. ఇది మంగళవారం రోజు నేను చేసుకున్న పూజ. జస్ట్ ఒక క్లిప్పింగ్ తీసి షేర్ చేస్తున్నాను అనమాట. ఈరోజు కూడా స్వామివారికి తమలపాకు పైన ఒక తమలపాకు పైన పిండి, అంటే కొర్ర బియ్యంతో చేసుకున్న పిండిలో కొంచెం తేనె, బెల్లము, యాలకుల పొడి కలిపేసి ముద్ద చేసుకొని ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించుకున్నాను అనమాట. ఓం నమో సుబ్రహ్మణ్యాయ నమో నమః. అందరూ కూడా సుఖ సంతోషాలతో హాయిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని ప్రార్థిస్తూ ఉన్నాను. మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోయి స్వామివారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంటింగ్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.